సెల్ఫ్ టాక్. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. మీతో మీరు ఎలా మాట్లాడుకుంటారు? యాస్ ఎ ఫ్రెండ్ మాట్లాడుకుంటారా? లేతే ఒక పిల్లలతో మాట్లాడుకుంటారా? నిన్ను ప్రేమించే ఒక వ్యక్తితో మాట్లాడుకుంటారా? లేదా ఒక ఎనిమిలా మాట్లాడుకుంటారా? బికాజ్ చాలామంది చాలా సార్లు చేసే తప్పేంటంటే తమతో తాము కరెక్ట్‌గా మాట్లాడుకోరు. విలువిచ్చుకోరు. వాల్యూ ఇచ్చుకోరు. ఎందుకంటే లైఫ్‌లో ఎప్పుడో జరిగిన మనం తీసుకున్న ఒక రాంగ్ డెసిషనో, మనం చేసిన ఒక తప్పో, ఒక చేయకూడని పనో దానివల్ల మనలో మనకు ఏర్పడిన ఒక ఐడెంటిటీ. ఓకే. సో, ఆ రోజు నుంచి మనకు తెలియకుండానే మనతో మన సెల్ఫ్ టాక్ అనేది చేసుకోవడం మానేస్తాం. బికాస్ మనకు మనం జడ్జిమెంట్ ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మీకు. ఆ ఫ్రెండ్ అనుకోకుండా ఆళ్ళ లైఫ్‌లో ఒక తప్పు జరిగిందో, తప్పు చేసాడో. సో, మీరు అతన్ని దాని నుంచి కమ్ ఔట్ అవ్వమని తనకి బ్యాకప్‌గా ఉంటారా? తనని గైడ్ చేస్తారా? తనని బ్యాకప్ చేస్తారా? లేదు ఇంకా నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు అని చెప్పేసి తనని డీమోరల్ చేస్తారా? లేదు కదా! కానీ మీ విషయంలో మీరు చేస్తున్న తప్పు ఇదే. మీరు మీ వల్ల మీ లైఫ్‌లో మీకు తెలియకుండా ఒక సంఘటన జరిగినా, ఒక తప్పు జరిగినా, ఆ రోజు నుంచి మిమ్మల్ని బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు మీకు తెలియకుండానే. సో, అది అవాయిడ్ చేయండి ఫస్ట్. మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉందంటే, మీ గురించి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీతో మీరు ప్రేమగా మాట్లాడుకోవాలి. మీరెప్పుడైతే మీతో ప్రేమగా మాట్లాడుకుంటారో, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ సెల్ఫ్ లవ్ పెరుగుతుంది. మీ లైఫ్‌లో మీరు తీసుకున్న డెసిషన్స్ చాలా బావుంటాయి. ఎప్పుడైతే జరిగిన ఒక తప్పునే దాని చుట్టే మీ ఐడెంటిటీ బిల్డ్ చేసుకొని, దాన్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ, మీతో మీరు సెల్ఫ్ టాక్ మానేశారో, మీతో మీరు మాట్లాడుకున్నా ఇంక నా వల్ల కాదు, నేను ఆ తప్పు చేశాను, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పి మీతో మీరు మాట్లాడుకునే విధానం మారుతుందో, అంటే మీరు ఒక ఫ్రెండ్‌తో కాకుండా, మీతో ఒక శత్రువు, ఒక ఎనిమీలా మీతో మీరు మాట్లాడకుండా స్టార్ట్ చేస్తారో, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతుంది, మీ సెల్ఫ్ లవ్ తగ్గుతుంది, మీ డెసిషన్స్ చాలా రాంగ్‌గా ఉంటాయి. సో, ఇవాళ సెల్ఫ్ బ్లేమ్ మానేయండి. సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోండి. సెల్ఫ్ టాక్ పెంచుకోండి. సెల్ఫ్ లవ్ పెంచుకోండి. ఆటోమేటిక్‌గా ఈ లోకము, మీ చుట్టూ ఉన్న జనాలు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తడం స్టార్ట్ చేస్తారు. మీతో బాగుండడం స్టార్ట్ చేస్తారు. బికాజ్ మనల్ని మనం లవ్ చేసుకున్నంత కాలం, మనల్ని మనం ప్రేమించుకున్నంత కాలం, మనల్ని మనం ఎక్స్‌పెక్ట్ చేసుకున్నంత కాలం ఇంకోళ్ళ దగ్గర నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా తప్పు. ఎవరు మనకివ్వరు. బికాజ్ అట్ ఎనర్జీ లెవెల్ వి ఆల్ ఆర్ వన్. సో, స్టార్ట్ బ్లేమింగ్ అదర్స్. స్టార్ట్ లవ్వింగ్ yourself, start respecting yourself, then see how life changes for you.